మీరు ఎలాంటి నియమాలు తీసుకుంటే, ఇంతకుముందే మనం చాలా టిప్స్ని అయితే షేర్ చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు వస్తున్న శని త్రయోదశి వచ్చి ఈ సంవత్సరం ఇది ఆంగ్ల సంవత్సరం మొదలవుతున్నప్పటికీను డిసెంబర్ అనేది మనకి ఎండ్ కాబట్టి, అంటే సంవత్సరానికి ఎండ్ అని ఒక రకంగా చెప్పుకున్నప్పుడు ఈ ఒక త్రయోదశి అనేది, ఈ శని త్రయోదశి ఈ సంవత్సరం లాస్ట్లో రావడం జరిగింది. అంటే చివరిలో వస్తున్న శని త్రయోదశి ఇది. ఇవాళ పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మనం ఎక్కువగా శివుని ఆరాధించుకోవాలి. అది ఎప్పుడు అంటే ప్రదోష కాలంలో కావచ్చు, లేదా మనకి ఈ శని హోర అనేది ఉంటుంది, ఈ త్రయోదశి హోర అనేది ఉంటుంది. ఆ టైంలో పర్టికులర్గా మనం శివుణ్ణి ధ్యానం అయితే చేయాలి, కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఎవరైనా నీడ్ఫుల్ ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరమయ్యే వస్తువుల్ని మీ దగ్గర ఉంటే దానం చేయాలి, లేదా కొని ఇవ్వాలి. అన్నదానమైనా చేయొచ్చు, మీరు వస్త్రదానమైనా చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి నీడ్ఫుల్ ఉందో ఆ అవసరాన్ని అయితే మీరు తీర్చగలగాలి. అలాంటి వాళ్ళకే, ఆ అర్హత కలిగిన వాళ్ళకే మీరు ఇక్కడ దానం అనేది ఇవ్వాలి. ఎవరెవరికో అంటే వాళ్ళు అన్ని విధాలా బాగానే ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు దానం ఇవ్వడం వల్ల మీకైతే అది మంచిగా ప్రభావం చూపదు. ఎంత అవసరంగా ఉంటారో చాలా వాళ్ళు ఇప్పుడు అన్నం దొరక్క సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ప్రసాదాన్ని, లేదా అన్నాన్ని, లేదా బట్టల్ని, లేదా బెడ్షీట్లని, ఇలాంటివి మీకు ఏది అనిపిస్తే అవి, వాళ్ళకి నీడ్ ఏది ఉందో అది కనుక్కొని వాళ్ళకి ఈరోజు ఆ పర్టికులర్ ఆ టైంలో, ఆ హోర ఉన్న త్రయోదశి ఉన్న టైంలో, లేదా ఈ ప్రదోషకాల టైంలో మీరు శివ ధ్యానం చేసుకొని మీకైన వస్తువుని దానం చేస్తే గనక మీ పట్ల శని ప్రభావం అనేది మంచిగా ఉంటుంది. అంటే శని దోషం ఉంది అనేపాటికే భయపడిపోతూ ఉంటారు, శని ప్రభావం మన పైన ఉంది అంటేనే భయపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ఒక్క నియమాలను అయితే పాటించినట్టయితే, ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు, లేదా శని త్రయోదశి రోజు ఎస్పెషల్లీ ఈ నియమాలని చేసినట్టయితే గనక మీరు మంచి రిజల్ట్ పొందుతారు. అన్ని పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీరు చేసే ఒక పనుల్లో అంతా మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజు లేదా శనివారం రోజు అయినంతగా మీరు డార్క్ కలర్స్ అంటే బ్లూ కలర్ లేదా డార్క్ గ్రీన్నే ధరించాలి. మీకు శని ప్రభావం మంచిగా రిజల్ట్ ఇవ్వాలంటే, క్యాజువల్గా మనం చూస్తూ ఉంటాం బ్లూ వేస్తే బ్లూ ఎందుకు వేసినారు, ఇది శని చిహ్నం కదా అని. కాకపోతే శని ప్రభావం మీ పైన బాగా ఉండాలి అంటే మీరు బ్లూనే ఎక్కువ వాడాలి, గ్రీన్ ఎక్కువ వాడాలి, అంటే డార్క్ గ్రీన్ని ఎక్కువ వాడాలి. ఎస్పెషల్లీ శనివారం లేదా శని త్రయోదశి రోజు ఇలాంటప్పుడు ఇలాంటి బట్టలు ధరించుకొని శివుని ఆరాధిస్తూ, అభిషేకమైనా చేయొచ్చు, ఆరాధిస్తూ ఇలా దాన ధర్మాలు అయితే చేయండి, మంచిగా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.